హైదరాబాద్లో మరో కొత్త ఫ్లైఓవర్ వస్తుంది. ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుండి కోకాపేట వరకు ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మించబోతున్నారు. ఇప్పటికే నగరంలో అనేక చోట్ల కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఏర్పాటు చేయగా ఇప్పుడు మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి రెడీ అయింది ప్రభుత్వం. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి కోకాపేట వరకు కొత్తగా ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన సర్వే పనులు చేపట్టారు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పుడు నిర్మించబోయే కొత్త ఫ్లైఓవర్ పొడవు 5 కిలోమీటర్లు, వెడల్పు 24 మీటర్లు, బడ్జెట్ 700 కోట్లు. 3 నెలల్లో సర్వే పూర్తి చేసి 2.5 ఏళ్లలో ఫ్లైఓవర్ అందుబాటులోకి తెచ్చేందుకు టీజీఐఐసి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తయితే నగరంలోనే రెండో పొడవైన ఫ్లైఓవర్ అవుతుంది. ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి కోకాపేట వరకు వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 1,00,000కు పైగా వాహనాలు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం 6 వరుసల రోడ్డు ఉన్నప్పటికీ ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. ట్రిపుల్ ఐటీ, విప్రో, ఐసిఐసిఐ, సిఎన్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కారణంగా రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోతుంటాయి. ఐటీ కంపెనీలన్నీ ఒకే సమయంలో పనిచేయడంతో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షం వస్తే ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ భారీగా నిలిచిపోతుంది. దీంతో ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని టీజీఐఐసి నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రోడ్డును వెడల్పు చేయడంతో పాటు ఫుట్పాత్లు, కేబుల్ వైర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంక్షన్లలో స్కై వాక్లు నిర్మిస్తామని చెప్తున్నారు. వాహనాల రద్దీ, వరద నీటి వ్యవస్థ, నేల స్వభావం వంటి పరీక్షల కోసం కన్సల్టెన్సీని ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. రానున్న 3 నెలల్లో అధ్యయనం చేసి తర్వాతి 2.5 ఏళ్లలో ఫ్లైఓవర్ని అందుబాటులోకి తీసుకురావాలని టీజీఐఐసి లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు తెలిపారు. పనులు పూర్తయితే ఇది నగరంలోనే రెండో పొడవైన ఫ్లైఓవర్ అవుతుందని అంటున్నారు.